చనిపోయే స్థితిలో మంచంపై పడి ఉన్న ఓ తండ్రి వద్ద తన 2 కుమారులు ఒక కూతురు కూర్చొని ఉన్నారు. వారితో ఆ తండ్రి ఇలా అన్నాడు, నేను ఎవరి వద్దనైతే అప్పు తీసుకున్నానో వారికి తిరిగి చెల్లించేశాను. కానీ ఒక దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఆగిపోయి ఉంది. ఒకవేళ మీరు వసూలు చేయగలిగితే ఆ డబ్బును సమానంగా పంచుకోండి అని అన్నాడు. నేను ఏ క్షణానైనా చనిపోవచ్చు కావున మన ఇంటి కింది గదిలోని బీరువాలో ఒక ఉత్తరం రాసి ఉంచాను. నా మరణానంతరం ఆ ఉత్తరం చదవండి అని చెప్పాడు. కొంత సమయం తర్వాత ఆ తండ్రి చనిపోయాడు. తండ్రి దహన సంస్కరణల అనంతరం వారి సంతానం ఇంటి కింది గదిలోని బీరువాలో వారి తండ్రి రాసి ఉంచిన ఉత్తరాన్ని చదివారు. ఆ ఉత్తరంలో ఇలా రాసి ఉంది, 2014లో ప్రధాని నరేంద్ర మోదీ 15 లక్షలు ఇస్తానని మాట ఇవ్వడం జరిగిందని, ఆ డబ్బులు గనక వస్తే మీరు ముగ్గురు ఒక్కొక్కరు 5 లక్షల చొప్పున పంచుకోండి అని.